అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాగర్లమూడి కుటుంబ సభ్యులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వీరు వీరి కార్యక్రమంలో ప్రతి దాంట్లో నేనంటూ ఉన్న చర్యలను అంగీకరింపజేసే మనస్సు గలవారు, నింపాది, నిగర్వి, నిరాడంబరులు, దేనికి తొలగని వ్యక్తిత్వం ఒక మహనీయుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు కారంచేడు గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు శ్రీ జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారు, చంద్రమౌళి గారు, వారి బంధు కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకసారి పరిగణించేందుకు అవకాశం కూడా లభించింది. మనసులో చాలా సంతోషంగా ఉంది. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అమ్మాయి దగ్గుబాటి పురంధరేశ్వరి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, అలాగే శాసనసభ్యుడు శ్రీ ఏలూరి సాంబశివరావు, అలాగే ఈ కార్యక్రమానికి ముందుగా నాకు విషయాన్ని చెప్పి తెలియజేసి తర్వాత నన్ను ఆహ్వానించే దానిలో చొరవ తీసుకున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, అలాగే గ్రామ సర్పంచ్, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీర్వచనాలను మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. నిస్వార్థ సేవా తత్పరుడు, పాలనా దక్షుడు, దార్శనికుడు, అభ్యుదయ భావ సంపన్నుడు, విద్యాదాన నిరతానదాన ఎల్లప్పుడు దానశీలుడు, స్వాతంత్రోద్యమ సాహితీ పోషకుడు అయిన శ్రీ జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారి విగ్రహ ఆవిష్కరణ జరగడం, దాంట్లో మనందరం పాల్గొనడం, చాలా వారిని స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. భ్రాతృత్వం, అలాగే మానవత్వం, అలాగే పాలనా దక్షత, స్నేహ సౌరభం, ఈ 4 సుగుణాలు వారిలో మనకు కనపడతాయి. సహజంగా ఈ అన్ని సుగుణాలు ఒక్కరిలో ఉండవు, ఏ కొద్ది మందిలో. ఒకటేమో దాతృత్వం, అన్ని మంచి పనులకు దానం చేయడం. రెండోదేమో మానవత్వం, హ్యూమనిటీ అంటారు మామూలుగా. ఆ మానవ దృక్పథంతో ప్రతి దాన్ని చూసి ఆలోచించడం. మూడవదేమో పాలనా దక్షత, జిల్లా బోర్డు అధ్యక్షుడిగా, శాసన మండలి సభ్యుడిగా, అలాగే స్నేహ సౌరభం, అందరితో స్నేహంగా ఉండడం. ఈ 4 సుగుణాలు ఆయనలో ఉన్న మహోన్నత లక్ష్యాలు. ఆ లక్షణాలను మనం కొంతవరకన్నా ఒడికి చూసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా జీవితంలో చేయాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరూ. విద్యాదానం గొప్పదని మన పెద్దవాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే అన్నదానం ఆపటికి, విద్యాదానం వస్తే ఆ అన్నాన్ని సంపాదించుకునే మార్గం కూడా విద్య మనకు తెలియజేస్తుంది. ఈ విద్యాదానం చాలా గొప్పదని మన శ్లోకాలు కూడా చెప్పుకున్నాయి. అన్నదాన పరం దానం, విద్యాదాన పరం, అన్నేనా క్షణిక తృప్తి. అన్నం క్షణికంగా తృప్తి ఇస్తుంది. యావజ్జీవంతో విద్య, జీవితం అంతా మనకి వెలుగునిచ్చేది విద్య అని చెప్పని పెద్దవాళ్ళు మనకు చెప్పారు. మన పెద్దవాళ్ళు అనేక విషయాలను, సామెతలు, నుడికారాలు, లేదా మాటలు, లేకపోతే ఇలాంటి వచనాల్లో, శ్లోకాల్లో మనకు చెప్పారు. దురదృష్టవశాత్తు మనం వాటిని మర్చిపోవడం మొదలుపెట్టాం. వాటిని మళ్ళా తిరిగి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను ఎప్పుడు చెప్పుకుంటాను, పిల్లలందరినీ ముందు వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ లేకపోతే తాతయ్య వాళ్ళతో కొంత సమయం గడిపేటికి అలవాటు చేయాలి. నేటి సమాజానికి అది చాలా చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి గతం గురించి తెలవదు, సంస్కృతి గురించి తెలవదు, సభ్యత గురించి తెలవదు, మన పద్ధతుల గురించి తెలవదు, మన సాంప్రదాయాల గురించి తెలవదు. ఎందుకంటే వాళ్ళు ఏదో బడిలో చెప్పే మాటలు వినడం, రావడం, ఆ తర్వాత మిగతా టైం అంతా టీవీ చూసుకోవడం, ఈ కార్యక్రమం నిమగ్నం అయిపోతున్నారు. అలా కాకుండా నాకు నా సొంత అనుభవం చెప్తాను మీకు.
నాకు 13వ నెలలో మా అమ్మ చనిపోయింది. మా అమ్మని గేదె పొడిచింది, ఈ పక్క పొడిస్తే అవతల పక్క పొడిచేస్తుంది. నన్ను చేతిలో పట్టుకొని ఉన్నాను, కింద పడేస్తుంది. అమ్మని చూసి అదృష్టం నాకు కలవలేదు. ఆ అమ్మ ముఖబడి కూడా తెరవడానికి ఇప్పుడే చెప్పుకోవడం తెలుస్తుంది. ఆయన చెప్తూ ఉన్నాను, అనేక రకాల ప్రయత్నం చేస్తున్నావు, పోటు అన్న సంపాదిద్దామని చెప్పాను. ఆ అదృష్టం కూడా దొరకదా. కానీ నేను మా అమ్మమ్మ, మా తాతయ్య వాళ్ళ సంరక్షణలో పెరిగాను, లోక జ్ఞానం సంపాదించుకున్నాను. మా తాత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి చెప్పేవాడు. ఆయన కూడా పెద్ద విద్యావంతుడు కాదు, కానీ లోక జ్ఞానం మెండు. ఆయన మొత్తం గ్రామస్తులందరూ ఆయన తెలిపోయి ఆయన ఏం మాట చెప్తే మాట వినేవాడు. పెద్ద బాల శిక్ష చదివేవాడు, ఆయన అందరినీ చదవమనేవాడు. రామాయణం మహాభారతం చదివేవాడు, దాన్ని చదవండి అని చెప్పేవాడు అందరూ. అంతే ఆయన చేసే పని. కానీ ఆయన మాట అందరూ వినేవాడు. ఆయన ఒక మాట 36 వరకు కూడా వారు ఉన్నప్పటికీ వారు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో విద్యా వ్యాప్తికి అనేక విద్యా సంస్థల్ని స్థాపించడం మాత్రమే కాకుండా గొప్పవారిని, మహనీయుల్ని, ఏటుకూరి గారు, అదేవిధంగా తుమ్మల గారు, జోషువా గారు, అటువంటి మహనీయుల్ని వారి విద్యతో పరిమితం లేకుండా వారిని ఉపాధ్యాయులుగా నియామకం చేయడం, అదేవిధంగా కవిరాజుగా పేరుగాంచినటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, ఆ యొక్క అనుబంధాన్ని పురస్కరించుకునే రామస్వామి చౌదరి గారు కుప్పస్వామి శతకం అనేటువంటి పుస్తకాన్ని రచించి వారికి అంకితం చేసినటువంటి విషయం కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. బహుశా చాలా మందికి తెలిసి ఉంటుంది అని చెప్పి నేను భావించట్లేదు, కానీ వారి బిడ్డలకి సరిగ్గా తెలుగు రావడం లేదు అనేటువంటి విషయాన్ని గమనించి వారు సీనియర్ సముద్రాల గారిని తీసుకుని వచ్చి వారి బిడ్డలకి తెలుగు విద్యను అభ్యసన చేసినటువంటి ఘనత కూడా కుప్పస్వామి చౌదరి గారికే దక్కుతుంది. వారికి అప్పుడు గురుదక్షిణ కూడా ఇచ్చారు అని చెప్పి పెద్దలు చెప్పేటువంటి విషయం. అది మాత్రమే కాకుండా వారు చేసినటువంటి సమాజ సేవ, గుంటూరుకు సంబంధించినటువంటి లక్ష్మీబాయి గారు వారు స్థాపించినటువంటి శారదా నికేతన్, దానికి భూరి విరాళం ఇచ్చిన, అదేవిధంగా ఆంధ్ర రత్నగా పేరుగాంచినటువంటి మరి గోపాలకృష్ణ గారు వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకున్న, ఇవన్నీ కూడా ఒక రకంగా పెద్దలు చెప్తూ ఉంటారు. సాధారణంగా కుడి చేతితో చేసేటువంటి దానం ఏదైతే ఉందో ఎడం చేతికి తెలియకూడదు అని చెప్పి, కనుక ఆ రకంగా వారు చేసినటువంటి సేవ, సమాజ సేవ కావచ్చు, లేకపోతే వారు అంకితమైనటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం తిరిగి స్మరించుకునేటువంటి అవకాశం ఇవాళ మనందరికీ దక్కినటువంటి విషయం. కనుక నేను మురళి గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని వారు నిర్వహించడం మాత్రమే కాకుండా, చిరస్మరణీయులుగా మాత్రమే కాకుండా ప్రాతస్మరణీయులుగా మనం భావించేటువంటి కుప్పస్వామి చౌదరి గారు వారి యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు సైతం వారు కల్పించినందుకు వారికి పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.